హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. సో ఈరోజు మనం ఎస్ఎస్సిజిడి పేపర్స్ నడుస్తున్నాయి. ఇంకా ఈరోజు మనం ఎస్ఎస్సిజిడిలో వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే చేయబోతున్నాం. ఎందుకంటే ఎస్ఎస్సిజిడిలో 12 నుంచి 14 క్వశ్చన్స్ ఈ స్టాటిక్ జీకే పార్ట్ నుంచే దిగుతున్నాయి. మ్యాక్సిమం క్వశ్చన్స్ స్టాటిక్ జీకే 12 నుంచి 14 క్వశ్చన్స్ జీకేలో మ్యాక్సిమం దిగుతున్నాయి. ఈరోజు ఈ వీడియో అయితే మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫర్దర్ షిఫ్ట్ 10th 11th 12th 13th 17 18 19 20 ఇంకా 25 వరకు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఎవరికైతే ఎగ్జామ్స్ ఉందో ఈ వీడియో అయితే పక్కా చూడండి. టాప్ 30 ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ చేయబోతున్నాం ఈరోజు స్టార్టింగ్ జీకేలో. వెరీ 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 ఇంపార్టెంట్. ఈరోజు ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. పేపర్లో ఈ అట్లానే వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం పేపర్లో అడిగిన క్వశ్చన్సే చేయబోతున్నాం. ఇంకా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ పేపర్లో అడిగినవి, ఇంకా అడగబోయే క్వశ్చన్స్ స్టాటిక్ జీకోలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ వీడియో అయితే బ్రహ్మాస్త్ర లాగా, ఈ వీడియో చేసి పోతే ఇంకా చాలా కవర్ చేస్తారు. బ్రహ్మాస్త్ర లాగా యూజ్ అవుతుంది ఈ వీడియో. మిస్ అయితే మీరు చాలా మార్క్స్ కోల్పోతారు జీకేలో, చాలా వెనక పడిపోతారు ఈ వీడియో మిస్ అయితే. ఓకే, లెట్స్ స్టార్ట్. జనాభా ప్రకారం భారతదేశంలో అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఢిల్లీ. కరెక్ట్ ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. లీస్ట్ కేంద్రపాలిత ప్రాంతం ఏది? లీస్ట్ పాపులేషన్ లక్షద్వీప్. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో అత్యధిక జనాభా వృద్ధి రేటు అంటే ఏ డికేట్లో సెన్సెస్ ప్రకారం హయ్యెస్ట్ పాపులేషన్ ఇంక్రీజ్ అయింది? 1961 to 1971. వెరీ 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 ఇంపార్టెంట్ ఇది కూడా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. జనసాంద్రత అంటే ఏంది? అంటే జనసాంద్రత అని దేని అంటారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సి కరెక్ట్ ఆన్సర్. చదరపు కిలోమీటర్కు నివసించే వ్యక్తుల సంఖ్య అంటే 1 స్క్వేర్ కిలోమీటర్కి ఎంతమంది నివసిస్తున్నారో దాన్నే జనసాంద్రత అంటారు. హయ్యెస్ట్ జనసాంద్రత ఏడ ఉంది? బీహార్లో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. బీహార్లో ఉంది. బీహార్లో హయ్యెస్ట్ జనసాంద్రత. లోయెస్ట్ ఏరా ఉంది? అరుణాచల్ ప్రదేశ్లో లోయెస్ట్ ఉంది జనసాంద్రత. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. గూగులీ అనే పదం ఏ ఆటకు సంబంధించింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. 5th క్వశ్చన్ ఆన్సర్ మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి, ఇది ఈజీ. నెక్స్ట్ 6th క్వశ్చన్. ఏ క్రీడలో బుల్స్ ఐ అనే పదాన్ని యూజ్ చేస్తాం? బుల్స్ ఐ అనే టర్మ్ ఏ స్పోర్ట్లో యూజ్ చేస్తాం? బాక్సింగా, బాస్కెట్బాలా, పోలోనా, షూటింగా? ఈ కరెక్ట్ ఆన్సర్. షూటింగ్లో యూజ్ చేస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో మొదటి పంచవార్షిక ప్రణాళిక స్థాపించబడిన ఉన్నత విద్యా సంస్థ ఏది? అంటే ఫస్ట్ 5-year ప్లాన్లో హయ్యెస్ట్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేసింది ఏది? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అడిగిండు ఫర్దర్ షిఫ్ట్లో కూడా అడగొచ్చు. వెరీ వెరీ ఫస్ట్ 5-year ప్లాన్లో ఏ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేసింది? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏ నృత్యం సోలో డ్యాన్స్ కాదు? అంటే సోలో డ్యాన్స్ అంటే ఇద్దరు చేయగలరు, ఒక్కరు చేయలేరు. సోలో డ్యాన్స్ అంటే ఒక్కరు చేయలేరు. భరతనాట్యం ఒక్కరు చేయగలరు. కూచిపూడి ఒక్కరు చేయగలరు. మోహినియట్టం కూడా ఒక్కరు చేయగలరు. ఒడిస్సా ఒక్కరు చేయలేరు. అంటే ఆన్సర్ ఇదే కరెక్ట్, ఒడిస్సా. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. భరతనాట్యం తమిళనాడు స్టేట్కి సంబంధించిన క్లాసికల్ డ్యాన్స్. కూచిపూడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన క్లాసికల్ డ్యాన్స్. మోహినియట్టం కేరళకు సంబంధించిన క్లాసికల్ డ్యాన్స్. అండ్ కథకళి ఆల్సో ఫ్రమ్ కేరళ. ఒడిస్సాకు సంబంధించిన క్లాసికల్ డ్యాన్స్. ఓకే, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. క్రింది వాటిలో ప్రముఖ వయలిన్ వాద్యకారుడు ఎవరు? అంటే వయలిన్ మెయిన్ అసోసియేట్ ఎవరు వయలిన్తో? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రోటియన్ కృష్ణన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వయలిన్కి సంబంధించిన ఫేమస్ పర్సన్ అన్నట్టు ఈయన. నెక్స్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఆల్రెడీ మనం చేసిన మోహినియట్టం ఏ స్టేట్కి సంబంధించిన క్లాసికల్ డ్యాన్స్? ఒడిస్సానా, కర్ణాటకనా, కేరళనా, తమిళనాడు? ఇది ఆల్రెడీ చేసినాం. కేరళ. ఒడిస్సాకి ఒడిస్సీ, కర్ణాటకకు లేదు, తమిళనాడుకు భరతనాట్యం. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 11th క్వశ్చన్. గురు కేలుచరణ్ మహాపాత్ర ఏ నృత్య శైలికి ప్రవీణుడు? కథక, కూచిపూడిన, ఒడిస్సానా, భరతనాట్యమా? గురు కేలుచరణ్ మహాపాత్ర. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒడిస్సీ. కేలుచరణ్ మహాపాత్ర అనే టర్మ్స్ వస్తాయి. ఇక కేలుచరణ్ మహాపాత్ర అనే టర్మ్స్ వస్తే మ్యాక్సిమం ఒడిస్సాకి సంబంధించిన వాళ్ళు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 12th క్వశ్చన్. అత్యంత ప్రాచీనమైన సంగీత వాయిద్యం ఏది? సితారా, సరోద? అంటే ఓల్డెస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఏది? ఓల్డెస్ట్ సితారా, సరోద, తబలానా, వీణానా? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వీణా. నెక్స్ట్ 13th క్వశ్చన్.
బాలకృష్ణ బూవా అంటే ఏ ఘరానాకి సంబంధించినోడు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. గ్వాలియర్ ఘరానా. నేను ఆల్రెడీ ఘరానాస్ వీడియో నా ఛానల్లో చేసిన. ఎవరైతే ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ ఎగ్జామ్స్ ఉన్నాయో వాళ్ళు ఘరానాస్ వీడియో చేయలేకపోతే నేను అన్ని స్ట్రాటజీకి ఘరానాస్ కానీ బుక్స్ కానీ ఆథర్స్ అన్నీ చేసిన. నా ఛానల్ విజిట్ చేయండి. సో యూ విల్ గెట్ ఫుల్ మార్క్స్. 14th క్వశ్చన్. బుద్ధుని జీవితంలో జరిగిన ఏ సంఘటనను మహాబహిష్కరణ అని పిలుస్తారు? వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ అతని ఇంటిని విడిచిపెట్టడం. అంటే అతని ఇంటిని విడిచిపెట్టడం. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ అయితే పక్కా చూసి మీ నెక్స్ట్ షిఫ్ట్లో కూడా అడగొచ్చు. గౌతమ బుద్ధుడు ఎక్కడి నుంచి జ్ఞాపకాన్ని పొందడం? అంటే గౌతమ బుద్ధుడు ఉంటారు కదా, నాలెడ్జ్ ఏడు నుంచి వచ్చింది ఆయనకు? బోధ్గయ. వెరీ ఇంపార్టెంట్. ఈ నుంచి గౌతమ బుద్ధికి నాలెడ్జ్ వచ్చింది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 16th క్వశ్చన్. భారత శివాజీ ఏ నృత్య శైలిని ప్రసిద్ధి చెందారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ సి, మోహినియట్టం. మోహినియట్టం క్లాసికల్ డ్యాన్స్ ఫ్రమ్ కేరళ. ఓకే. ఒడిస్సీ, కథక్కలి కేరళ. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. రుక్మిణీదేవి గారు దేనికి సంబంధించిన వాళ్ళు? అంటే శాస్త్రీయ నృత్యం క్లాసికల్ డ్యాన్స్కి సంబంధించిన వాళ్ళు రుక్మిణీదేవి గారు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్. దమయంతి జోషి ఏ శాస్త్రీయ నృత్యానికి సంబంధించిన వాళ్ళు? ఏ క్లాసికల్ డ్యాన్స్కి సంబంధించిన వాళ్ళు? దమయంతి జోషి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. కథక్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 19th క్వశ్చన్. ఈ క్వశ్చన్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. బిహు డ్యాన్స్, బిహు నృత్యం ఉంటుంది కదా, బిహు డ్యాన్స్ అంటే ఏ స్టేట్కి సంబంధించింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒడిస్సా. ఇది ఈ క్వశ్చన్ మిస్ అయితే చాలా టైమ్స్ అడుగుతాడు. ఇది బిహు డ్యాన్స్ అంటే ఒడిస్సా. ఈజీగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 20th క్వశ్చన్. పాణిహరి జ్ఞానపద నృత్యం ఎక్కడ ప్రబలంగా ఉంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 20th క్వశ్చన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. రాజస్థాన్. ప్రాణహరి జ్ఞానప్రద నృత్యం ఎక్కడ ప్రబలంగా ఉంది? రాజస్థాన్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 21 క్వశ్చన్. ఇది బాంగ్రా ప్రసిద్ధ నృత్యం ఎక్కడ ఉంది? ఇది మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అంటే బాంగ్రా ఏ స్టేట్కి, బాంగ్రా డ్యాన్స్ ఉంది కదా, అది ఏ స్టేట్కి సంబంధించింది? ఆల్రెడీ నేను ఈ డ్యాన్సెస్ మీద వీడియోస్ చేసినా కూడా ఇది ఈజీ. ఇది మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 22 క్వశ్చన్. ఐసీసీ ప్రపంచ కప్ మరియు సహారా కప్ ఏ క్రీడకు సంబంధించింది? ఈజీ. ఇది క్రికెట్కి సంబంధించింది. సుల్తాన్ అల్జాన్ షా కప్ ఏ క్రీడకు సంబంధించింది? వెరీ ఇంపార్టెంట్. హాకీకి సంబంధించింది. కే నాయుడు ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించి? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. క్రికెట్కి సంబంధించింది. ఓకే. నెక్స్ట్ 25 క్వశ్చన్. దియోదర్ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది? దియోదర్ ట్రోఫీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది క్రికెట్కి సంబంధించింది. నెక్స్ట్ 26th క్వశ్చన్. మెల్డకా కప్ ఏ క్రీడకు సంబంధించింది? 26th క్వశ్చన్. ఫుట్బాల్. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సర్ జహాన్ కప్, విజయ్ హజారీ ట్రోఫీ ఏసియా కప్ ఏ క్రీడకు సంబంధించింది? 27th క్వశ్చన్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. బి క్రికెట్కి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్. గ్రాండ్ స్లమ్ ఉంటుంది కదా, దాంట్లో రోలాండ్ గరోస్ టైటిల్ ఏ గ్రాండ్ స్లమ్కి ఇస్తారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది 28th క్వశ్చన్. బి ఫ్రెంచ్ ఓపెన్కి ఇస్తారు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 29th క్వశ్చన్. నెహ్రూ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది? నెహ్రూ ట్రోఫీ హాకీకి కూడా సంబంధించింది. నెహ్రూ ట్రోఫీ ఫుట్బాల్కి కూడా సంబంధించి, అంటే బోత్ హాకీ అండ్ ఫుట్బాల్. ఓకే. నెక్స్ట్ 30th క్వశ్చన్. బుల్లక్ వాకర్ కప్ ఏ ఒలింపిక్ క్రీడకు ప్రదానం చేస్తారు? అంటే బుల్లక్ వాకర్ కప్ ఏ ఒలింపిక్ క్రీడను ప్రదానం చేస్తారు? అంటే ఏ ఒలింపిక్కి సంబంధించింది బుల్లక్ వాకర్ కప్? వెరీ వెరీ ఇంపార్టెంట్. బాక్సింగ్కి సంబంధించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మీ షిఫ్ట్ 11th 10th కానీ 10th to 25 వరకు ఎగ్జామ్స్. నెక్స్ట్ 10th షిఫ్ట్ to 25 ఈ మధ్యలో ఉంటే ఈ వీడియో చూడండి. పక్కా మీకు మ్యాక్సిమం స్కోర్ చేస్తారు మీరు ఎగ్జామ్లో. మ్యాక్సిమం. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ 30 క్వశ్చన్స్ టాప్ 30 అంటే రిపీటెడ్గా అడిగినవి. ఇప్పుడు ఎంత
4th నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయింది ఇక 4th నుంచి 7th షిఫ్ట్లో ఇవి మ్యాక్సిమం అడిగినవి ఇంకా నెక్స్ట్ షిఫ్ట్లో కూడా అడుగుతాడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మిస్ అయితే చాలా మిస్ అయింది అట్లు 12 to 14 క్వశ్చన్ ఓన్లీ స్టాటిక్ జీకే నుంచి అడుగుతున్నారు. అందుకే నాకు చాలామంది మెసేజ్ చేసిండ్రు ఒక టాప్ 30 క్వశ్చన్స్ చేయండి స్టాటిక్ జీకే నుంచి. అంటే చాలా కష్టపడి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినాం. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తెలుగులో చేసిన ఇది వీడియో చాలా టైం పడ్డది. నేను నార్మల్గా అయితే ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ మళ్ళీ తెలుగులో తెలుగులో చేయడం చాలా డిఫికల్ట్ అయింది నాకు. సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియో నచ్చినట్టయితే మీరు షేర్ చేయండి. ఇంకా ఫర్దర్ వీడియోస్ తెస్తా. మీ కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా ఫర్దర్ డెవలప్మెంట్ చేయొచ్చా అని. ఓకే, పక్కా వీడియో అయితే పక్కా చూసుకోండి నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్, 4th ఎగ్జామ్.